జస్ట్ నవ్వుకుంటారు కదా. రివర్స్లో వచ్చిన చెత్త చెండా అస్సలు అంటే అస్సలు తీసుకోకండి. మీషోలో చాలా డ్రెస్సెస్ సూపర్ అని చూపిస్తారు. అవి రియల్ లైఫ్లోనే తెలుసుకోవాలంటే హానెస్ట్ రివ్యూ కావాలి. ఈరోజు నేను ఆర్డర్ చేసిన అనార్కలి అండ్ మ్యాక్సీ డ్రెస్ అయితే ఫుల్గా రివ్యూ చేయబోతున్నా. సైజ్, ఫిట్, కలర్, ఫ్యాబ్రిక్ అన్నీ క్లియర్గా చూపిస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చూసి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్య చాలా బాగా ట్రెండ్ అవుతున్న కలంకారీ ప్రింటెడ్ డ్రెస్, అది తీసుకోవాలా వద్దా, అది క్వాలిటీ ఎట్లా ఉంది అనేది నేను లాస్ట్లో చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక బ్యూటిఫుల్ అనార్కలి అండ్ మ్యాక్సీ డ్రెస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చా. ఫంక్షన్ సెట్ అవుతుందా లేదా, బడ్జెట్ లో వర్తా కాదా కూడా వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ గ్రే కలర్ అనార్కలి కుర్తా అసలు 3 పీస్ సెట్ సూపర్ అంటే సూపర్, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఇది 560 సంథింగ్ పడింది. ఆ కాస్ట్కి ఈ ఫ్యాబ్రిక్ అనేది ఎక్సలెంట్ వచ్చింది. ఈ దుపట్టా అయితే చాలా బాగా నచ్చింది నాకు, ఎంత బాగుందో. దుపట్టా మొత్తం ఇట్లా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చినారు, ఎంబ్రాయిడరీ వర్క్ విత్ చెమ్కీస్ తోటి చిన్న చిన్నగా, ఎంత బాగుందో. ఫస్ట్ మీకు ఈ దుపట్టాని చూపిస్తున్నా, అంత బాగా నచ్చింది నాకు. లెంత్ కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా మీరు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కుర్తా. అసలు ఇది ఎంత ట్రెండ్ అయిందో, నేను ఎందుకు లేట్ చేసినా అనిపిస్తుంది ఇది వచ్చిన తర్వాత. అంత బాగుంది. ఇక్కడ చూసినారు కదా, యోగ్ పార్ట్ మొత్తము దుపట్టాకి ఏ విధంగా అయితే థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చినారో సేమ్ ఈ కుర్తాకి యోగ్ పార్ట్ మొత్తం ఇట్లా ఇచ్చినారు. అండ్ ఇక్కడ చిన్న చిన్న ప్రిల్స్ ఉండడం వల్ల ఎవరికైనా టమ్మీ ఉంటే కూడా అది పెద్దగా కనిపించదు, ఈక్వల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్కూటీ డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎలైన్ కుర్తా అనేది కొంచెం కంఫర్ట్గా అనిపించదు. ఇది లక్కీ అని చెప్పొచ్చు. ఇది ఎలైన్ కుర్తా కూడా కాదు, అనార్కలి లాగా ఇచ్చినారు. ఇది ఇక్కడ ఏం స్లిట్ లేదు, గేరా కూడా చాలా బాగా ఇచ్చినారు. ఎంత వెడల్పుందో అసలు, చిన్నగా ఒక ఫ్రాక్ లాగా ఉంది, అంత బాగుంది. క్లాత్ అయితే సూపర్ ఉంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 ఇచ్చినారు, ఇట్లా 3/4 హ్యాండ్స్ ఇచ్చినారు. క్లాత్ మాత్రం చాలా బాగుంది. అండ్ బాటమ్ కూడా ఇచ్చినారు. బాటమ్ కూడా చాలా బాగుంది, ఎలాస్టిక్ ఇచ్చినారు బాటమ్కి. అండ్ మొత్తం ప్లెయిన్ బాటమ్, ఇది గ్రే కలర్, ఎంత బాగుందో అసలు. కలర్ బాగుంది. అండ్ మనకి ఇమేజ్లో చూపించిన కలర్ అయితే కాదండి, అందులో గ్రే కలర్ అని మెన్షన్ చేస్తారు, కానీ మనకి పిక్లో గ్రే కలర్ లాగా అనిపించదు. బట్ తీసేసుకోండి అయినా కూడా చాలా బాగుంది. ఆ గ్రే కలర్లోనే వస్తుంది రావడం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదన్నమాట. ఇక్కడ చిన్నగా ఇది హార్ట్ షేప్ అంటారా, అట్లా ఇచ్చినారు. ఎప్పటి మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీతో రావడం వల్ల మంచి క్లాస్ లుక్ అయితే ఉంది. అండ్ 570కే ఈ 3 పీస్ కుర్తా రావడం అనేది ఇంకా హైలైట్, అసలు చాలా బాగుంది. నెక్స్ట్ వన్ కూడా నా ఫేవరెట్ అండి, ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది కూడా 570 600 సంథింగ్ పడింది. మంచి క్వాలిటీ రావాలి అంటే, కాటన్ మంచి క్వాలిటీలోనే రావాలి అంటే కొంచెం 150 రూపీస్ ప్రైస్ ఎక్కువనే ఉంటుందండి. మీరు ఆ 50-100లో అయితే కాంప్రమైజ్ కావద్దు. చాలా తక్కువకి వస్తుంది అని తీసుకుంటే, నేను చెప్తా ముందు ఎంత తక్కువకి వచ్చింది, చాలా ట్రెండ్ అవుతుంది అని తీసుకుంటే ఏమైందో మీకు చెప్తా. వీడియో చివరి వరకు అయితే చూడండి. అండ్ ఇది వచ్చేసి 600 570 సంథింగ్ ఈ మధ్యలోనే పడింది. ఇది కూడా 3 పీస్ సెట్. ముందైతే మీకు కుర్తా చూపిస్తా, డిఫరెంట్గా ఉందని చెప్పి తీసుకున్నా. కలర్ కూడా చాలా బాగుంది అసలు, ఎంత బాగుందంటే. ఇక్కడ యోగ్ పార్ట్ కొంచెం డిఫరెంట్గా ఇచ్చినారు. దుపట్టా అండ్ బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్లో ఇచ్చినారో, ఏదైతే ప్యాటర్న్లో ఇచ్చినారో అదే ప్యాటర్న్ యోగ్ పార్ట్లో హాఫ్ వరకు వన్ సైడ్ అట్లా ఇచ్చినారు. అండ్ మిగతా మొత్తం కుర్తా అన్నట్టు ఈ 3/4 హ్యాండ్స్ ఇచ్చినారు. నెక్ వచ్చేసి ఇట్లా వీ నెక్ అంటారు కదా, అదైతే ఇచ్చినారు. వీ నెక్ ప్లెయిన్లోనే, ఇది మొత్తం ప్రింటర్లోనే, ఈ కుర్తా మొత్తం ప్రింటర్లోనే ఉంది. అండ్ ఇది కూడా అనార్కలి అండి, ఎలైన్ కుర్తా కాదు, ఎలైన్ కుర్తా అయితే కాదు, అనార్కలిలోనే ఇచ్చినారు. క్లాత్ మాత్రం ఎంత బాగుందో. దీనికి వచ్చిన దుప్పట్టా అయితే ఇంకా సాఫ్ట్గా ఉందండి, అసలు చాలా బాగా నచ్చింది నాకైతే. అది ఇందులో లైనింగ్ అయితే రాలేదండి, మంచిగానే ఉంది. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మీ సైజు కంటే ఒక సైజు ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే షింక్ అయింది కదా కాటన్, ఇది ప్యూర్ కాటన్, షింక్ అయిపోద్ది. అందుకోసమే 1 సైజ్ అయితే ఎక్స్ట్రా తీసుకోండి. ఇదండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాటమ్ ఉన్నాయి. దుపట్టా సేమ్ ప్రింటర్లో ఇచ్చినారండి, ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చినారు, చూసినారు కదా. ఇదండి. బాగుంది. ఇది బాటమ్ కూడా సేమ్
ప్యూర్ కాటన్లో ఇచ్చినారు. అండ్ దుపట్టా అయితే ఎంత సాఫ్ట్గా ఉందో, నాకైతే భలే నచ్చింది. నీట్ ఫినిషింగ్ ఇచ్చినారు. అండ్ ఇది మొత్తం ప్రింటెడ్ అండి, దుపట్టా మొత్తం చాలా పెద్దగా ఉంది దుపట్టా కూడా. కాటన్ డ్రెస్సెస్ ఏ విధంగా అయితే వస్తాయో, మనము 500 400కి అట్లా వస్తాయి కదా కాటన్ మెటీరియల్స్, సేమ్ అట్లనే వచ్చినాయి. బట్ ఇక్కడ ఆ ప్రైస్కి మనకి ఇక్కడ ఆల్రెడీ స్టిచ్ అయ్యి కూడా వచ్చింది. అంత బాగుంది. మీరు ఎవరైనా ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తా. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇందాక తీసుకున్న వాటిలో కూడా 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే అందులో కలర్స్ కూడా కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదండి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఇది బాగా ట్రెండ్ అవుతుంది కదా అని ఒక మ్యాక్సీ డ్రెస్ అయితే తీసుకున్నా. ఇది కూడా చాలా బాగుంది. 400 సంథింగ్ పడింది. ఎటైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు, హాలిడేస్ వస్తున్నాయి కదా ఇప్పుడు, ఎట్లాగో వెకేషన్కి వెళ్ళినప్పుడు యూజ్ అయ్యిద్ది. బయటకు వెళ్ళినప్పుడు డిన్నర్కి వెళ్ళినప్పుడు అట్లా యూజ్ అయ్యిద్దిలే అని చెప్పేసి అయితే తీసుకున్నా. బట్ ఇది నేను సైజు కరెక్టే పెట్టినా, కానీ లూజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. చూసి తీసుకోండి, ఎందుకంటే మీకు ఎంత సైజు అంతే పెట్టుకోండి. ఇది కాటన్ కదా, ష్రింక్ అయిద్దని ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈ షోల్డర్స్ అనేవి పడిపోతున్నవి. మీకు ఇక్కడ వీలైతే వీడియో కూడా వేస్తా ఎట్లుంటుంది అని చెప్పేసి. బట్ అయినా అంటే కొంచెం చెబ్బీగా ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ సెట్ అయిందండి. ఇదండి మ్యాక్సీ డ్రెస్, 3 లేయర్స్, 2 లేయర్ మ్యాక్సీ డ్రెస్. ఇది గేర మాత్రం చాలా పెద్దగా వచ్చిందండి. మెటీరియల్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది, ప్యూర్ కాటన్. అండ్ ఇక్కడ నెక్కి వచ్చేసి ఇట్లా వైట్ లేస్ ఇచ్చినారు, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మంచిగా హైలైట్ అయ్యింది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్లో ఎండింగ్ చివరికి కూడా ఇట్లనే నెక్కి ఏ లేస్ అయితే ఇచ్చినారో హ్యాండ్స్ కూడా అట్లనే ఇచ్చినారు. అండ్ చిన్నగా పఫ్ కూడా ఇచ్చినారు హ్యాండ్స్కి. ఇక్కడ ఈ పఫ్ అనేది రావడం వల్ల ఏమైందంటే డ్రెస్కి చిన్న క్యూట్ లుక్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఆల్రెడీ క్యూట్ లుక్కే ఉంటుంది ఈ డ్రెస్, పఫ్ ఉండడం వల్ల ఇంకా కొంచెం ఎన్హాన్స్ అవుతుంది అన్నట్టు, చాలా బాగుంటుంది. ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి చూసుకోండి. లెంత్ అనేది నీ వరకే ఉంది, నీస్ కంటే కొంచెం కిందికి ఉంది అంతే. ఒకవేళ తీసుకోవాలనుకుంటే చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పార్టీ వేర్ డ్రెస్ అండి. మాధురి కృష్ణ గారు స్టైల్ చేసిన తర్వాత అసలు ఏమన్నా ట్రెండింగ్లో ఉంది. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైక్రా ఫ్యాబ్రిక్ ఏదో ఉందండి. నాకైతే అంతగా తెలీదు ఫ్యాబ్రిక్ గురించి, బట్ చాలా బాగుంది. వేసుకుంటే మాత్రం ఇట్లా స్ట్రెచబుల్గా ఉంది, బాడీ హగ్గింగ్ లాగా చాలా బాగుంది. అండ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్ ప్యాటర్న్ అవుతుంది. ఇదండి, ఇది వచ్చేసి నీ లెంత్ వరకు అయితే ఉంది. నేనైతే ఒకసారి వేసుకొని స్టైల్ చేసిన. నాకు డ్రెస్ ఎట్లుందో చూడాలంటే పక్కకి యాడ్ చేస్తా, చూడండి, చాలా బాగుంది. నాకైతే మంచి కంఫర్ట్ అనిపించింది స్టైల్ కంటే. అది నాకు సెట్ అయిందో లేదో నాకు కూడా డౌటే ఉంది. మీ ఒపీనియన్ చెప్పండి, సెట్ అయిందా లేదా అనేది. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి. లైక్రా ఫ్యాబ్రిక్ అని బాడీ హగ్గింగ్ లాగా ఉంది. ఇందులో ఇంకా ప్యాటర్న్స్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి, కావాలంటే తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అబ్బాబ్బా ఇదేనండి బాబు, కలంకారీ ప్రింటెడా లేదంటే ఏమంటారో మీరే చెప్పండి. అసలు ఈ డ్రెస్ అయితే అస్సలు తీసుకోకండి. ఎందుకు అంతలా అంటున్నా అంటే ఇది కంఫర్ట్ లేదు. పైగా నాకేమి ఇచ్చినారంటే అస్సలు కంఫర్ట్ లేదండి. పైగా ఈ సెలర్ అక్కడ మీషోలో షో ఆఫ్ చేసినప్పుడు ఎట్లా అంటే కుర్తీ సైజు, స్కర్ట్ సైజు వేర్వేరు సెలెక్ట్ చేసుకుంటారా మీరు అని ఉంది అక్కడ ఒక ఆప్షన్. నేను అరే బెటరే కదా, కుర్తీ ఎట్లాగో స్ట్రింక్ అవ్వదు అంత ఈజీగా, బాటమ్ అనేది తొందరగా స్ట్రింక్ అయ్యింది కదా అని చెప్పేసి నేను అదొక సైజు ఇదొక సైజు పెడితే ఇదేమో కరెక్టే వచ్చింది, సేమ్ సైజు. బాటమ్ అయితే అసలు చెండాలం, అసలు వేసుకోవడానికి అయితే కుదరదు, అసలు పట్టట్లే. చిన్నపిల్లల బాటమ్ లాగా ఉంది ఇది అసలు పట్టట్లే, కంఫర్ట్ లేదు. ఇంతకంటే ఎక్కువ రావట్లే. ఇక్కడ హిప్స్ దగ్గర అయితే అస్సలు కంఫర్ట్ లేదండి. హిప్స్ దగ్గర వేసుకొని కూర్చోలేము, నడవలేము. నాకు అస్సలు నచ్చలేదండి. ఇది మాత్రం తీసుకోవద్దని చెప్తా. ఈ డ్రెస్ గురించి ఇంకా రివ్యూ కూడా చేయలేదు నేను. తీసుకోకండి, అనవసరంగా రివ్యూ చేయడం వేస్ట్.
బట్ దుపట్టా ఒకటి బాగా వచ్చింది. కానీ దుపట్టాతో ఏం చేసుకుంటాం, అస్సలు వర్తి కాదు ఈ డ్రెస్. నేను రివ్యూ కూడా చేయట్లే, అస్సలు వద్దంటే వద్దు. ఇదండి ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు కమెంట్లో చెప్పండి. ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.